వెదర్ మేము అనుకున్నాము చాలా చల్లగా ఉంటుందేమో అని. బాయ్ బాయ్ నార్త్ కెరోలినా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నార్త్ క్యారోలినా స్టేట్లో ఉన్నాము. చాలా పైన మౌంటైన్లో ఉన్నా అనమాట. లేక్ లురే అనేటటువంటి ఒక ప్లేస్లో ఉన్నాము. యాక్చువల్గా నార్త్ కెరోలినాకి టార్ హిల్ స్టేట్ అనేటటువంటి పేరుందనమాట. ఇక్కడ చెప్పాను కదా 50 స్టేట్స్ ఉన్నాయి. 50 స్టేట్స్కి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. సో అలానే ఈ స్టేట్కి టార్ హిల్ అంటే హీల్ అంటే మన మడిమ, టార్ అంటే తారు తెలుసు కదా. వీళ్ళు బాగా పేద కూలీలైన అమెరికన్స్ తారు తయారు చేయడానికి ఆ కొండలెక్కి చెప్పులు లేని కాళ్ళతో ఎక్కి తారు తయారు చేసి ఆ మురికి కాళ్ళతో క్రిందకి దిగేవారంట. సో దానికి గుర్తుగా ఈ ప్రాంతానికి నార్త్ కెరోలినాకి ఆ పేరు వచ్చింది. ఇంకా ఇక్కడ లీవ్స్ ఎర్రగా చాలా బాగున్నాయి అన్నమాట. అంటే ఫాల్లో ఉన్నట్లే ఉంది. మాకైతే ఫాల్ అంతా వెళ్ళిపోయింది, ఎందుకంటే మేము ఇంకా నార్త్ వైపుకి ఉంటాం కాబట్టి. ఇంకా ఇక్కడ కొంచెం చల్లదనము, లీవ్స్ ఎర్రగా, కొండలు కూడా కొంచెము ఎర్రగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చూడండి, మా వెనక ఉన్నటువంటి అంతా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్స్ గివింగ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏముందో అది కొంత మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి ఆశపడుతున్నాను అనమాట. ఈ లేక్ లూరే అంటే ఈ లేక్ లూరే అనేది ఎలా ఏర్పడింది అనేది నేను ముందు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. డాక్టర్ లూయిస్ మోర్స్ ఆయన 1871లో పుట్టారు ముస్సోరిలో. సో ఆయన జనరల్ ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్న టైంలో ఆయనకి ట్యూబర్క్లోసిస్ వచ్చిందనమాట. అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే ఒక బెటర్ ప్లేస్ కావాలి నాకు, నా హెల్త్ రికవర్ అవ్వడం కోసము. ఈ బిజీ షెడ్యూల్స్ నుంచి నేను ఒక మంచి వాతావరణంలోకి రావాలి అని చెప్పేసి ఆయన నార్త్ కెరోలినా ఈ మౌంటైన్స్ ప్లేస్కి వచ్చారనమాట. పీస్ఫుల్గా ఉండాలి, ఆ టీబీ నుంచి కోలుకోవాలి అని చెప్పేసి. అలా అనుకుని ఆయన ఇక్కడికి వచ్చి, వాళ్ళ ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఉన్నారు ఆయనకి. ఆ ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఫైనాన్షియల్గా ఆయనకి హెల్ప్ చేశారనమాట. 64 ఏకర్స్ని ఆయన ఈ ఏరియాలో $5,000కి కొనడం జరిగింది. ఆ ఏరియాలో ఆయన ఒక అద్భుతాన్ని చూశారనమాట. ఒక కొండ మీద చిమ్నీ స్టైల్లో, చిమ్నీ తెలుసు కదా, ఒక ఇంటికి పొగగొట్టం ఎలా ఉంటుందో అలా ఒక పొగగొట్టము లాంటి పర్వతాన్ని, అంటే న్యాచురల్గా ఉన్నటువంటి కొండని ఆయన చూశారు. ఇక్కడ చూసి ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యారనమాట. ఇన్స్పైర్ అంటే ఆయన కొన్న 64 ఎకరాల్లో అది కూడా ఒక భాగం అన్నమాట. సో ఆయన ఏమనుకున్నారంటే దీన్ని మనం డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన బ్రాడ్ రివర్ మీద నుంచి ఒక 3 కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఒకటి కట్టి, అక్కడి నుంచి మళ్ళీ 3 కిలోమీటర్స్ సన్నగా నడిచి ఎక్కడైతే చిమ్నీ లాంటిది స్టార్ట్ అవుతుందో బేస్, ఆ బేస్ దగ్గరికి ఒక రోడ్డు వేశారు ఆయన. అయితే ఏం జరిగిందంటే 1916లో ఒక పెద్ద హరికేన్ వచ్చేసింది ఇక్కడ, అంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చేసింది. తుఫాన్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ బ్రిడ్జ్ మొత్తం మళ్ళీ కొట్టుకుపోవడం జరిగిందనమాట. ఇదే నేను చెప్పిన చిమ్నీ రాక్ మౌంటైన్ అనమాట. ఆయన డెవలప్ చేసింది ఇదే. ఇలా కొండల పైన అక్కడొకటి ఉన్న ఇళ్ళు అనమాట. ఇప్పుడు మేము థ్యాంక్స్ గివింగ్ చేసుకున్న వీళ్ళ హౌస్ కూడా కొండ పైన ఎక్కడో ఒక చోట అనమాట. ఎంతో ఎత్తు పల్లాలలో వెళితే ఆ హౌస్ చాలా పెద్ద హౌస్ అనమాట. సో ఇలాంటి హౌసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జనం ఎంతమంది అంటే మొత్తము కలిపితే 2000 మంది జనం కంటే ఎక్కువ ఉండరు.
బట్ విజిటర్స్ ఎక్కువ అనమాట, ఇక్కడికి బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ అనమాట. సో విజిటర్స్ చాలామంది వస్తూ ఉంటారు. అది చిమ్నీ, రాక్ చిమ్నీ చూడడానికి, తర్వాత ఈ లేక్ లూరే ప్రాంతాన్ని చూడడానికి వచ్చి ఇక్కడ హ్యాపీగా రిసార్ట్స్ తీసుకుని మంచి బోటింగ్ చేసుకుని ఎంజాయ్ చేస్తారనమాట లైఫ్. మనము ఎవరైతే డాక్టర్ గారి గురించి చెప్పుకుంటున్నామో ఆయన పేరు ఉన్నటువంటి గార్డెన్ అనమాట ఇది. ఇది చాలా బ్యూటిఫుల్ ఏరియా, చుట్టూతా కొండలు, ఇంకా కలర్ఫుల్ లీవ్స్, ఈ వాటర్, లేక్. ఒక చెప్పాను కదా, నేచర్ లవర్స్కి ఇది ఒక వరం అన్నమాట. నిజంగా డాక్టర్ మోరిస్ గారు లాంటి వాళ్ళు చేసినటువంటి దీనికి వాళ్ళకి ఎంతైనా మనం సెల్యూట్ చేయాల్సిందే. వాళ్ళు గొప్పవాళ్ళు ఎప్పుడూ వాళ్ళ కోసం ఆలోచించరు, పరుల కోసం ఆలోచిస్తారు. సో ఆయన హెల్త్ బాగు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ టైంలో $5,000తో ఈ స్థలాలన్నీ కొని ఇక్కడ జనాలకి మళ్ళీ ఉపయోగపడే పవర్ ప్రాజెక్టులు వాళ్ళు కట్టి ఎంత చేస్తుంటారు కదా. డాక్టర్ మోరిస్ గారు నిర్మించిన బ్రాడ్ రివర్ మీద పవర్ ప్రాజెక్ట్ ఇదే అన్నమాట. ఇక్కడ ఎవరో వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు, ఒక బ్యూటిఫుల్ సెట్టింగ్ చేసుకున్నారు. ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్గా. హలో, ఒక అద్భుతమైన ప్రపంచంలో వివాహం చేసుకోబోతున్నారు. చూడండి కొండలు ఎంత అందంగా ఉన్నాయో, సో బ్యూటిఫుల్. బోర్డ్ వాక్ ఉంది, ఇక్కడ వాక్ చేస్తూ మాట్లాడతారు. సో ఆయన అలాగా గాడిద మీద ఆ కొండపైకి ఎక్కి ఆ నేచర్ని ఎంజాయ్ చేసి కిందకు వస్తూ ఉండేవారనమాట. 1946లో ఆయనకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఏమనంటే ఈ రాక్ మౌంటైన్కి మనము ఎలివేటర్ ఎందుకు పెట్టకూడదు, అంటే లిఫ్ట్ ఎందుకు పెట్టకూడదు మనము అని. సో 46లో ఆయన లిఫ్ట్ స్టార్ట్ చేసి 49లో కంప్లీట్ చేశారు. ఎన్నో డైనమైట్స్ అవి ఉపయోగించి వాటిని కొండని త్రవ్వి అక్కడి నుంచి లిఫ్ట్ వేశారు పైకి. అయితే ఆ లిఫ్ట్ స్టార్ట్ అయ్యే దగ్గర వరకు కూడా ఇప్పటికీ మనము కొండ ఎక్కి వెళ్ళాలి. చిమ్నీ స్టార్ట్ అయ్యే ప్లేస్ నుంచి చిమ్నీ ఎండింగ్ వరకు లిఫ్ట్ వేశారు. బట్ చిమ్నీ మొదల దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో కొండ మనం ఎక్కాలి. నిన్నైతే మేము ప్రయత్నం చేసాం, కానీ $36 పే చేసాము. పైకి వెళ్ళాలనుకున్నాం, కానీ మేము అనుకున్నాము ఎలివేటర్ దగ్గరికి వెళ్తామేమో మనము అనుకున్నాం మేము. సో బట్ ఎలివేటర్ దగ్గరికి వెళ్ళటానికైతే అవ్వలేదు. అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వెళ్ళాలి, 3 కిలోమీటర్స్ మళ్ళీ వెనక్కి రావాలి, అది కూడా కొండల మీద. ఇప్పుడు రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. త్వరలో ఆ ప్రాంతాన్ని మళ్ళీ వచ్చి మేము చూడాలనుకుంటున్నాం. సో 46లో స్టార్ట్ చేసిన ఆ ఎలివేటర్ 49లో ఆయన కంప్లీట్ చేశారు. బట్ రోడ్ అయితే చిమ్నీ వరకు ఇప్పుడు వేయడానికి ప్లాన్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. అండ్ మౌంటైన్ చిమ్నీ స్టోరీ అన్నమాట. నార్త్ కేరళనాలో యాష్విల్కి ఒక కొండ పైన ఉన్న ప్రాంతం అన్నమాట ఇది. ఒక మంచి ప్లేస్కి వచ్చామనిపించింది మాకు. వెనక మౌంటైన్స్, వెదర్ మేము చాలా చల్లగా ఉంటుందేమో అని. 60sలో ఉంది, బట్ గుడ్ వెదర్, చాలా బాగుంది. చూడండి, మనకి ఎదురుగా కనిపించేదే బఫెలో మౌంటైన్ అన్నమాట. చూసారా ఆ షేప్ చూసారా ఎలా ఉందో? ఆ షేప్ని బట్టి బఫెలో మౌంటైన్ అంటారు. చిమ్నీ రాక్ కూడా మనం చూడొచ్చు, దీని మీదే ఉంటుందన్నమాట చిమ్నీ రాక్ కూడా. అక్కడ అమెరికన్ ఫ్లాగ్ కూడా ఎగురుతూ ఉంటుంది. ఎస్, దట్ ఈస్ చిమ్నీ అనమాట, చిమ్నీ రాక్.
సో దాన్ని ఇప్పుడు ఒక గొప్ప మెమోరియల్ పార్క్గా చిమ్నీ మౌంటైన్ పార్క్గా దాన్ని తయారు చేస్తున్నారు. ఆల్మోస్ట్ కిందంతా తయారు చేశారు, పైకి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందన్నమాట. ఇంకా చలికాలంలో రాలేదు, ఇంకా సమ్మర్లో ఉన్నట్లే ఉంది. ఇక్కడ మంచిగా బోటింగ్ చేస్తున్నారు, వెదర్ చాలా బాగుంది. ఇది జస్ట్ ఈ లేక్ అనేది జస్ట్ మ్యాన్ మేడ్ లేక్ అన్నమాట. ఇది జస్ట్ బోటింగ్ కోసం తయారు చేసిన ఏరియా ఇది. బోట్స్కి ఇక్కడి నుంచి ఆయిల్ ఫిల్ చేసుకుంటారనమాట. ఇట్లా ప్రైవేట్ బోట్స్ ఇలా పెడతారు కదా, ఇది ఒక డాక్ యార్డ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము ఇద్దరం మాత్రము ఇవి చూడడానికి వచ్చాము, ఎవరికి వాళ్ళం డిపార్ట్ అయిపోయాము. సో ఆఫ్టర్నూన్ 2:30 వరకు మేము అన్నీ చూసుకుని లేక్ లురే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వెనక్కి బయలుదేరామన్నమాట. చాలా బాగా గడిచింది. బాయ్ 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 నాట్ కెరోలినా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నైట్ టైం చూసారా లైట్స్ ఎలా ఉన్నాయో? నైట్ 12:30 అయింది ఇంటికి వచ్చేసరికి.